టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేను యాక్చువల్లీ ఇంట్రో షూట్ చేశాను ఇంట్లోనే. కాకపోతే నేను వీడియో ఆన్ చేశాను అనుకొని ఫుల్గా మాట్లాడేశాను. తర్వాత చూస్తే వీడియో ఆన్లో లేదు. సో అప్పటికే నేను బయటకు వచ్చాను అనమాట. సో బయటకు వచ్చాక నేను చెక్ చేసుకున్నా అసలు ఎలా వచ్చింది వీడియో అని. అప్పుడు నాకు వీడియో ఏం కనబడలేదు. అప్పుడు అనుకున్న వీడియో ఆన్ చేయలేదు అని. సో అందుకే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేనైతే ఈరోజు షాపింగ్కి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఫార్మల్ ప్యాంట్స్ లేవు. సో ట్రై చేద్దాం నా బాడీ టైప్కి అసలు సెట్ అవుతాయా లేదా అనుకొని అలాగా ట్రై చేద్దామని మా ఇంటి దగ్గర ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అనమాట. నిజం చెప్పాలంటే అక్కడికి నాకు ఏమీ నచ్చలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత దీని బదులు సెంట్రల్కి వెళ్ళినా నాకు ఏమైనా సెట్ అయ్యేది. బట్ అక్కడైతే నాకు ఏం సెట్ అవ్వలేదు. అసలు నాకు నచ్చలేదు ఆ ప్యాటర్న్స్, ఆ మోడల్స్ అసలు నాకేం నచ్చలేదు. డ్రెస్సెస్ చూసాను, తర్వాత షర్ట్స్ కూడా ట్రై చేశాను కొన్ని. కానీ డిజైన్స్ అంత అపీలింగ్గా అనిపించలేదు. కొన్ని చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయి అండ్ కొన్ని చాలా బేసిక్ మోడల్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా కలర్స్ కూడా అంత అట్రాక్టివ్గా ఏమీ లేవు. సో ఆ తర్వాత నేను హీల్స్ చూద్దామని చెప్పి అట్లీస్ట్ అవైనా ప్రాపర్గా సెట్ అవుతాయేమో అనుకున్నా. బట్ ఆ సెక్షన్ ఇంకా అస్సలు బాగాలేదు. చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి అండ్ ఉన్నవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. ట్రై చేయాలి అన్నా కూడా మనకి ట్రై చేయాలనిపించదు అనమాట, అలా ఉన్నాయి. అందుకే అక్కడ ఇంకా ఏం కొనుక్కోకుండా అన్నీ చూసి అలా వచ్చేసాను. బట్ ఒక్కటైతే నాకు నచ్చింది, హీల్స్, బ్లాక్ హీల్స్ లాంటివి ఒక మోడల్ నాకైతే నచ్చింది. సో అదైతే నేను తీసుకున్నా.
షాప్ పక్కనే కొంచెం ముందుకి నడిస్తే జీవీఎంసీది వస్తుంది అనమాట, సెంట్రల్ పార్క్. ఆ పార్క్లో ఫ్లవర్ షో పెట్టారు. సో ఆ ఫ్లవర్ షోకి వెళ్ళాం అనమాట. లోపలికి వెళ్ళగానే ఫుల్గా కలర్స్ కనిపించాయి. అసలు చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. అలా నడుస్తూ చూస్తుంటే మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్లో చాలా క్రియేటివ్ డిజైన్స్ చేశారు. కొన్ని సింపుల్గా ఉన్నా కూడా చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. క్రౌడ్ ఉన్నా కూడా ఒక పీస్ఫుల్ వైబ్ అనిపించింది. స్లోగా వాక్ చేసుకుంటూ ప్రతి సెక్షన్ని అలా చూస్తూ వెళ్ళాను. కొన్ని ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా బాగుంది. అలా చూస్తుంటే టైం ఎలా అయిపోయిందో తెలియలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫ్లవర్ షోలో కొన్ని డెకరేషన్స్ వెజిటేబుల్స్తో కూడా చేశారు. డిఫరెంట్ వెజిటేబుల్స్ యూస్ చేసి డిజైన్స్ చేశారు అండ్ చూడ్డానికి చాలా యూనిక్గా ఉన్నాయి. సింపుల్గా చూసే వెజిటేబుల్స్ని ఇలా ఒక క్రియేటివ్గా ప్రజెంట్ చేయడం రియల్లీ ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ ఇంకో హైలైట్ ఏంటి అంటే శాండ్స్తో గాడ్స్ని చేశారనమాట. అసలు అలా ఎలా చేస్తారో అర్థం కాలేదు. శాండ్తో అలా పర్ఫెక్ట్ షేప్స్ ఇవ్వడం చాలా టఫ్ వర్క్. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నుంచి చిన్న చిన్న డీటెయిలింగ్ వరకు అన్నీ క్లియర్గా కనిపించాయి. అలా ఆర్ట్ వర్క్స్ ముందు నిలబడి చూస్తుంటే వాళ్ళకి ఎంత పేషెన్స్, టైమ్ అండ్ హార్డ్ వర్క్ కావాలి అని అనిపించింది. మనం జస్ట్ ఫ్యూ మినిట్స్ చూస్తాం, కానీ వాళ్ళకి డేస్ ఆఫ్ ఎఫర్ట్ ఇదంతా. అండ్ ఇలాగా చూస్తూ ఉంటే చాలా మంచిగా ఫీల్ వచ్చింది. అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యామిలీస్, కిడ్స్ అందరూ ఉన్నారు ఆ ఫ్లవర్ షోలో. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఫ్లవర్ షో అనేది జస్ట్ ఫ్లవర్స్ మాత్రమే కాదు, అది ఒక కంప్లీట్ ఆర్ట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. కలర్స్, క్రియేటివిటీ, హార్డ్ వర్క్ అన్నీ కలిసి ఒక నైస్ రిఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. అలా కామ్గా వాక్ చేసి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. షాపింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను. ఇట్స్ అ ఫెయిల్డ్ షాపింగ్, అసలు ఏమీ దొరకలేదు. నేను ఏమనుకున్నానంటే ఒక ఫార్మల్స్ తీసుకుందాం, ఫార్మల్ ప్యాంట్స్ అండ్ షర్ట్ ఒక 2-3 తీసుకుందాం అనుకుని వెళ్ళాను అనమాట. బట్ అక్కడ ఏమీ లేవు. అండ్
షూస్ అవి ఏమైనా తీసుకుందామని చూశాను, బట్ అవి కూడా లేవన్నమాట. అండ్ అంటే నాకు నచ్చినవి ఏవీ లేవు అక్కడ. నా ఫుట్కి అంత సెట్ అవ్వలేదు, అందుకే ఇంకా నేను ఈ బ్లాక్ హీల్స్ తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ ఇలా క్లోజ్డ్ టో వస్తుంది అండ్ ఇక్కడ క్రిస్టల్ డిజైన్ వచ్చింది. సో ఇవి నాకు 1200 పడినాయి ఇది. సో ఈ ఒక్క పేరే నేను తీసుకున్నా. సో హీల్ ఇంతే వస్తుంది. సో ఇలాంటి బ్లాక్ హీల్స్ నా దగ్గర లేవు, సో అందుకని చెప్పి ఇవి ఒక్కటే తీసుకున్నా. ఇప్పుడైతే నేను హెయిర్కి రోజ్మెరీ వాటర్ అయితే రాసుకుంటున్నా. రేపు హెడ్ బాత్ చేస్తాను, సో అందుకే ఇప్పుడు రాసుకుంటున్నాను అనమాట. సో గ్రోత్ అయితే నాకు ఇంకా ఏం కనబడలేదు, బికాజ్ ఇది నేను 15 days నుంచి వాడుతున్నాను అంతే. సో ఒక 3 months అయినా అయితే అప్పుడు నేను మీకు రివ్యూ ఇస్తా ఇది వర్తా కాదా అని. నేను చాలా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇంకా ఇది తీసుకున్నా. యాక్చువల్లీ ఓన్గా చేసుకుందాం అనుకున్నా, బట్ రిస్క్ ఎందుకులే అని చెప్పి ఇంకా ఇది తీసుకున్నా. ఆల్ప్స్ది తీసుకున్నా. దీని మీద రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి ప్రెజెంట్. సో చూడాలి, ఇంకా ఒక 3 months అయ్యాక నేను మీకు రివ్యూ ఇస్తా. సో అలా ఈ వీడియో ఈరోజు ఇక్కడ ఎండ్ చేస్తున్నా. కొన్ని డేస్ మనకి చాలా సింపుల్గా ఉంటాయి, ఏమీ రష్ లేకుండా, ఏం ఫోర్స్ లేకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి. మీ టైం తీసుకొని ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఇలా కామ్ అండ్ సింపుల్ వ్లాగ్స్ ఇష్టమా? నాకు కమెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.